అల్లూరి సీతారామరాజు జిల్లాలో రేషన్ బహిరంగ మార్కెట్లోకి యథేచ్ఛగా తరలిపోతుంది. కాకినాడ నుండి అక్రమంగా విదేశాలకు ఎగుమతి అవుతున్న తరుణంలో ఏజెన్సీ ప్రాంతాల మూలాలు అక్రమ రవాణాలో కనిపించడం విశేషంగా మారింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా చిన్నారులకు అందించాల్సిన బియ్యాన్ని మాఫియా ఎత్తుకుపోతుంది. ఈ విషయం విలీన మండలాల్లో వెలుగు చూసింది. ఏజెన్సీలో మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు జరిగాయని, సంవత్సర కాలంగా మధ్యాహ్న భోజన పథకానికి అందించాల్సిన బియ్యం పాఠశాలకు అందటం లేదు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ ఈ వాస్తవాలు బయటపడ్డాయి. చింతూరు, విఆర్పురం, కూనవరం మండలాల్లో వేలాది క్వింటాల రైస్ పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మాఫియాపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతుందంటూ ప్రస్తుతం జరుగుతున్న తతంగంలో మరో కొత్త కోణం వెళ్లి చూస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కార్డు హోల్డర్ నుంచి కొనుగోలు చేసిన ఉదంతాలు మనం గమనించాం. అయితే ఇప్పుడు విద్యార్థులు కానీ స్కూల్ పిల్లలకు సప్లై చేస్తున్న బియ్యాన్ని కూడా దొంగతనంగా ఈ రేషన్ మాఫియాగా మారిన వాళ్ళు అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న వైనం గమనిస్తే నిజంగా ప్రభుత్వ వైఖరిపై మాత్రం నిజంగా జాలి కలుగుతుంది. ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇలా చర్యలు తీసుకోలేకపోతున్నారు అన్న విషయం మాత్రం మనం కూలంకుషంగా చర్చించుకుంటే నిజంగా స్కూల్ పిల్లల కడుపు ఎలా కొడుతున్నారు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారిగా మనం ఈ ఏజెన్సీ విలీన మండలాలైన కోనవరం, విఆర్పురం, చింతూరు ఈ ఇక్కడ పరిశీలిస్తే కనుక సివిల్ సప్లైస్ గారి ఇప్పుడే తీరుకున్నట్టుగా ఇప్పుడు తనిఖీ చేయడంతో ఒక్కసారిగా 7.5 కోట్ల రూపాయల రేషన్ బియ్యం అవకతవకలు జరిగిందని తెలిసింది. 6A కేసులు 5 రేషన్ షాపులు అంటే జీసీసీ అంటారు వీటిని, అంటే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చెందిన 5 షాపుల పైన 6A కేసులు బుక్ చేశారు. వీటి ద్వారా 7.5 కోట్ల రూపాయల రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని ప్రాథమికంగా అంచనా వచ్చారు. ఒక్కసారి వివరాలు గమనిస్తే కనుక ఈ విఆర్పురం, కోనవరం, చింతూరు ఈ మండలాల్లో స్కూల్ పిల్లలకి అంటే టీచర్ల ద్వారా ఏలుముద్రలు వేయించి బియ్యం అందించినట్టుగా వాళ్ళ చేత ఏలుముద్రలు వేయించుకుంటున్నారు. కానీ సంవత్సర కాలంగా బియ్యం వాళ్ళకి అందించకపోవడంతో స్కూల్ పిల్లలకు వీళ్ళు భోజనాలు పెట్టలేక తాము ఏలుముద్ర వేశాం కాబట్టి ఉపాధ్యాయులు బయట నుంచి దాతల సహకారంతో కానీ తమ జేబులో డబ్బులు తీసి కానీ పిల్లలకు అరకొరగా భోజనాలు పెడుతున్నారు. ఇక్కడ 2 విషయాలు గమనించుకోవాలి. స్కూల్ పిల్లలు కడుపు కొట్టడం ఒకటైతే ఇది ఉపాధ్యాయులను బలి చేసే ప్రక్రియ ఒకటి. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది? రేషన్ మాఫియా ఇంత దారుణంగా ఎలా వేళ్ళూనిపోయిందని గమనిస్తే కనుక ఈ స్కూల్ పిల్లల నుంచి ఈ జీసీసీ కోఆపరేటివ్ అంటే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి సేకరించిన ఈ పీడిఎస్ బియ్యాన్ని నేరుగా అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ బోర్డర్ ఉంది, అక్కడ కొంటార గ్రామం ఉంది, అక్కడ స్టాక్ పాయింట్ గా చేసుకొని అక్కడి నుంచే మళ్ళీ కాకినాడ తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ రేషన్ బియ్యాన్ని ఎంత వెచ్చలుగా ఇది చేస్తున్నా సరే అధికారులు ఎవరు కూడా ఐటీడీ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ సివిల్ సప్లైస్ అధికారులు కానీ ఇప్పటి వరకు దాన్ని కన్నేలేదు. ప్రస్తుతం అయితే కనుక ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా లేకపోతే అధికారులు మేల్కొన్నారో తెలియదు. కానీ ఈ విధంగా పరిశీలన మాత్రం చాలా ఆసక్తికర విషయాలను వెల్లడని చెప్పాలి. ఎందుకంటే పేదల బియ్యాన్ని తీసుకుని పోవడమే కాకుండా స్కూల్ పిల్లలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని ఎగవేస్తారంటేనే ఇలా తింటున్నారంటే ఎంత దారుణ విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సుమారు 50 స్కూళ్ళకి అంటే ఈ మూడు మండలాల్లో కూడా 50 స్కూళ్ళకి అందాల్సిన రేషన్ బియ్యం సంవత్సర కాలంగా అందలేదని ఎంత ఎత్తున బయటకు వెళ్ళిపోయి ఉంటుందన్న అనుమానం అయితే చాలా మంది వ్యక్తం కలుగుతుంది. అయితే అధికారులు కూడా దీనిపైన మాట్లాడడానికి సాహసించట్లేదు. ఉపాధ్యాయులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ మీడియా ముందు వచ్చే కానీ వేరే విషయాలు వెల్లడించడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే తాము బియ్యం తీసుకున్నట్టుగా ఎలుముద్ర అయితే వేశారు కానీ బియ్యం వారికి అయితే ఇప్పటివరకు చేరలేదు. తమకు అందలేదని గట్టిగా చెప్పే పరిస్థితులు కూడా అక్కడ లేవు. అంతగా అవినీతి రాజ్యం వెళ్తుంది. రేషన్ మాఫియా వేళ్లు నిలిపోయిన దశలో ప్రభుత్వం స్పష్టంగా ఇక్కడ ఆదేశాలు జారీ చేసి ఏం జరుగుతుంది, పిల్లలకు అందాల్సిన రేషన్ బియ్యం ఎక్కడ పోయింది, సంవత్సర కాలంగా ఏమవుతుంది అన్న విషయాలపై కూలంకుషంగా పరిశీలిస్తే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎంత ఆటవిక రాజ్యం కొనసాగుతుందన్న విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. చింతూరు రిపోర్టర్ సునీల్తో వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, చింతూరు. ఈరోజు చింతూరు ఏజెన్సీలో ప్రైమరీ స్కూల్స్ నుండి జిల్లా పరిషత్ స్కూల్ వరకు ప్రతిరోజు పెట్టాల్సిన మిడ్ డే మీల్స్ రైస్ పక్కదారి పడుతుందని మాకు తెలుస్తుంది. మాకు వచ్చిన సమాచారం ప్రకారం సుమారు 50 నుండి 90 స్కూళ్లలో ఈరోజు ఆ రైస్ అంతా కూడా పక్కదారి పట్టినట్టు మాకు మా సర్వేలో తేలింది. అయితే మా దర్యాప్తులో తేలిన విషయం ఏంటంటే సుమారు ఇదే ఏజెన్సీలో ఈ 4 మండలాల్లో 1700 నుండి 1800 క్వింటాల వరకు ఈ పీడిఎఫ్ రైస్ కాకినాడ పోర్టుకు చేరినట్టుగా మాకు తెలుస్తా ఉన్నది. అదేవిధంగా ఈరోజు జడ్పీ స్కూళ్లలో పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టాలంటే ఆ మధ్యాహ్న భోజనానికి సంబంధించి వాళ్ళు బయట అప్పు తెచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి. కూనవరం జడ్పీ హై స్కూల్లో వాళ్ళు ఇప్పటికే సుమారు 13 క్వింటాల దాకా రైస్ అప్పు తెచ్చున్నారు. అదేవిధంగా చింతూరు విఆర్పురం జడ్పీ స్కూల్లో సుమారు 46 క్వింటాల రైస్ అప్పు తెచ్చి పెడతా ఉన్నారు. దీని మీద ఎంక్వైరీ చేసి బీసీసీకి వెళ్ళి మేము అడిగితే
జీసీసీలో అన్ని క్లోజ్డ్ గా రాసి ఉన్నాయి వాళ్ళకి బియ్యం ఇచ్చినట్టు. కానీ ఈ బియ్యం అంతా ఏమైపోతుంది అనేది మాకు చాలా డౌట్ గా ఉన్నది.